జనవరి. జనవరిలో విజయసాయి రెడ్డి అరెస్ట్ అయ్యాడు. 2012లో ఏప్రిల్‌లో ఆయనకి బెయిల్ వచ్చింది. ఆ తర్వాత మే 27న 2012 మే 27న జగన్ అరెస్ట్ అయ్యాడు. జగన్ అరెస్ట్ అయ్యి మొత్తం 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఈ సందర్భంగా బెయిల్‌కి హైకోర్టు దగ్గర నుంచి సుప్రీం కోర్ట్ వరకు వాళ్ళు బెయిల్‌కి అనేక అప్లికేషన్‌లేస్తే ఒక సుప్రీం కోర్టే 5 సార్లు బెయిల్ రిజెక్ట్ చేసింది జగన్‌కి. ఫైనల్‌గా జగన్‌కి బెయిల్ 2013 సెప్టెంబర్ 24న కండిషనల్ బెయిల్ వచ్చిందనమాట. సో, 13 నుంచి ఇప్పుడు మనకి సెప్టెంబర్ వచ్చేసింది. సో, మొత్తం 12 ఏళ్లుగా జగన్ బెయిల్ మీదే ఉన్నాడు. బయటే ఉన్నాడు. సో, ఈ కేస్ ఏందంటే బేసిక్‌గా భారతి సిమెంట్స్ జగన్‌కి సంబంధించిన భారతి సిమెంట్స్‌లో ఇండియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, దాల్మియా ఇలాంటి గ్రూప్ అంతా కలిసి దాదాపు 45 కోట్లు ఇన్వెస్ట్ చేశారని, సాక్షి మీడియాలో అరవింద్ ఫార్మా 29 కోట్లు, శాండూర్ పవర్‌లో 124 కోట్లు. ఈ శాండూర్ పవర్‌లో ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు సెల్ కంపెనీలు అంటారు. అంటే మారిషస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మారిషస్‌లో 2ఐ క్యాపిటల్ అని ఒక సంస్థ, పెరి ఎనర్జీస్ అనే సంస్థ 124.6 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. సో, అట్లాగే ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇండూ ప్రాజెక్ట్స్, రామ్‌కి ఇన్ఫ్రా, హెట్రో డ్రగ్స్, దాల్మియా సిమెంట్స్, ల్యాంకో, పయనీర్ ఇన్ఫ్రా ఇలాగా మొత్తం చెప్పాను కదా! 74 వ్యక్తులు కావచ్చు, కంపెనీలు కావచ్చు. 74 మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయినారు. సో, దీంట్లో ఈయన మీద పెట్టిన కేసులు ఏంటంటే జగన్ మీద సిబిఐ 11 ఛార్జ్ షీట్లు వేసింది. ఈడీ 9 ఛార్జ్ షీట్లు వేసింది. దీన్నంతా కలిపి 20 కేసులు, 20 కేసులు అంటుంటారు జనం. ముఖ్యంగా తెలుగుదేశం మీడియా. ఇది కేసు ఒకటే. దీంట్లో ఏందంటే ఈడీ అండ్ సిబిఐ విచారిస్తుంది. సిబిఐ ఏమో దీంట్లో ఎలా అక్రమాలు జరిగాయి ఏంటి అనేది విచారిస్తే, ఈడీ ఏమో ఓన్లీ మనీ లాండరింగ్ మాత్రమే. మనీ లాండరింగ్ అంటే అక్రమంగా ఆర్జించిన డబ్బుల్ని సక్రమ వైట్‌గా బ్లాక్ మనీని వైట్‌గా చేసుకోవడాన్ని. లాండరీ అంటే క్లీనింగ్ కదా! సో, బ్లాక్ మనీని, డర్టీ మనీని క్లీన్ చేసే ప్రాసెస్‌ని మనీ లాండరింగ్ అంటారు. అది జరిగినప్పుడు పీఎంఎల్ఏ అనే చట్టం ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అన్నమాట. ఆ యాక్ట్ కింద ఈడీ రంగంలోకి దిగింది. సో, ఈడీ 9 ఛార్జ్ షీట్లు పెట్టింది. సిబిఐ 11 ఛార్జ్ షీట్లు పెట్టిందన్నమాట. సో, దీని మీద ఇప్పుడు ట్రయల్ కూడా మొదలైంది. మళ్ళీ కరోనా టైంలో ఆగింది. కరోనా అయినాక మొదలైంది కానీ అది ముందుకెళ్ళట్లేదు ఇప్పటికి కూడా. సో, దీని మీద మళ్ళీ రఘురామకృష్ణరాజు ఎళ్ళాడు సుప్రీం కోర్ట్‌కి. దీన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కి మార్చమన్నాడు. అది జరగలేదు. దాని తర్వాత హరిరామ జోగయ్య ఇక్కడికి వెళ్ళాడు. తెలంగాణ హైకోర్టులో ఏసాడు. ఇలాగ జగన్ మీద రకరకాల పిటిషన్‌లేస్తున్నా కూడా జగన్‌కి మోడీ అండదండలు పుష్కలంగా ఉండడం వల్ల ఈ కేసు 12 ఏళ్లుగా జగన్ బెయిల్ మీదనే ఉండగలిగాడు. సో, మొత్తంగా దీన్ని 1,00,00,000,00,000 అవినీతి అని కూడా మనకి 2012 నుంచి కూడా తెలుగుదేశం మీడియా గాని, తెలుగుదేశం నాయకులు ప్రచారం చేస్తున్నారు. కానీ సిబిఐ తేల్చింది మాత్రం 1,172 కోట్ల అవినీతి జరిగినట్టుగా సిబిఐ తేల్చిందన్నమాట. సో, అది కూడా ఇంకా ప్రూవ్ అయితే కాలేదు. అక్రమాస్తులంటే ఏందనేది చాలా మందికి డౌట్ ఉంటది టెక్నికల్‌గా. అక్రమాస్తులంటే అర్థమైందంటే టోటల్ అసెట్స్ నీ మొత్తం ఆస్తులెంత, దాంట్లో నుంచి నోన్ ఇన్‌కమ్ ప్లస్ లెజిటిమేట్ సోర్సెస్ ఈ రెండిటిని తీసేస్తే వచ్చేదే అక్రమాస్తులన్నమాట. అంటే సింపుల్‌గా అందరికి అర్థం కావాలంటే నీకు నీ నీ ఇన్‌కమ్ ఎక్కడి నుంచొచ్చింది? ఎవరు దాంట్లో ఇన్వెస్ట్ చేశారు? వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం వెనక కారణాలేంటి? అట్లాగే నువ్వు గవర్నమెంట్‌కి తెలియకుండా బ్లాక్ మనీ షెల్ కంపెనీలు పెట్టి, విదేశాల్లో షెల్ కంపెనీలు పెట్టి, వీళ్ళ డబ్బుల్ని అక్కడికి పంపించి, ఆ కంపెనీలు నీ కంపెనీ ఇక్కడున్న కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టుగా. అవి కూడా నీవే గాని వేరే వేరే పేర్లతో ఉంటాయన్నమాట విదేశీ కంపెనీలు. ఇలాగా మా అవినీతి అనేది జరుగుతూ ఉంటది ఇండియాలో. సో, ఇదేమి జగన్ ఒకటే కాదు. ఇది జయలలిత మీద సేమ్ కేసు. డిస్‌ప్రపోర్షనేట్ అసెట్ కేస్ అంటారు దీన్ని. ఇంగ్లీష్‌లో డీఏ కేసు. ఈ డీఏ కేసు అనేది జయలలిత మీద పెట్టారు. ఆమె 21 రోజులు జైల్‌లో ఉన్నింది. శశికళ 4 ఏళ్ళు ఉన్నింది.
ఓం ప్రకాష్ చౌతాల హర్యానా చీఫ్ మినిస్టర్ ఆయన జైలుకి వెళ్ళాడు. మధు కూడా జార్ఖండ్ 3 ఏళ్లు జైల్లో ఉన్నాడు. మాయావతి ములాయం సింగ్ యాదవ్ మీద పెట్టారు కానీ జైలుకి వెళ్ళలేదు. లాలూ ప్రసాద్ మీద పెట్టారు కానీ ఆయన ఈ కేసులో జైలుకి వెళ్ళలేదు కానీ క్వార్టర్ కేసులో జైలుకి వెళ్ళాడు అనమాట. ఇలాగా ఈ డిస్ప్రపోర్షనేట్ అసెట్లు అనే కేసులు విపరీతం ఉన్నాయి. సిబిఐ దాదాపు ఇప్పటి వరకు మనకి 2023 నాటికి సిబిఐ పెట్టిన కేసులు 10,959 కేసులు పెట్టింది సిబిఐ. అయితే అవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయన్నమాట. 10,953 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అందులో 320 కేసులు అయితే 20 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. అంటే సిబిఐ కేసులు పెడుతుంది కానీ వాటిని ట్రయల్ వరకు తీసుకెళ్లి చూడట్లేదు. ట్రయల్ వరకు తీసుకెళ్తే మాత్రం దాదాపు 71% కన్విక్షన్ రేట్ ఉంది. కానీ ట్రయల్ వరకు వెళ్ళి దాన్ని ఫినిష్ చేయడం అనేది సిబిఐ చేయలేదన్న విమర్శలు వస్తున్నాయన్నమాట. కేవలం తనకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళ మీదనే సిబిఐని కానీ ఈడీని కానీ మోడీ కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ప్రయోగిస్తుంది తప్ప తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు మిస్టర్ క్లీన్, మిస్సెస్ క్లీన్ అయిపోతా ఉన్నారు. ఎంఎస్ క్లీన్, మిస్ క్లీన్, మిస్టర్ క్లీన్లు అయిపోతున్నారు తప్ప ప్రత్యర్థులను వేధించడానికి సిబిఐ కేసులు అనే దానికి జగన్ ఒక ఉదాహరణ. ఎందుకంటే సోనియా గాంధీ వేధించడానికి పెట్టింది. దాన్ని తీసేస్తే మళ్ళీ జగన్ రెచ్చిపోతాడని దాన్ని తీయకుండా ఒక కత్తిలాగా జగన్ తల మీద వేలాడే విధంగా కేసులను పెట్టుకొని జగన్ని తమ కంట్రోల్లో పెట్టుకోవడానికి బీజేపీ గత 12 ఏళ్ల నుంచి ఈ బెయిల్ మీద ఉన్న జగన్ని అలాగే కాపాడుకుంటూ వస్తుంది. అట్లా అతన్ని కంప్లీట్ గా ఫ్రీ చేయట్లేదు, అట్లని జైలుకి పంపించట్లేదు అనమాట. జగన్ ని కంట్రోల్ చేస్తుంది. ఇది అందరినీ కూడా ఇలాగే కంట్రోల్ చేయడానికి కేసుల్ని బీజేపీ వాడుకుంటుందనే ఒక ఎగ్జాంపుల్ కి ఈ కేసు మనం చెప్పుకోవచ్చు.